వెల్కమ్ టీవీ తెలుగు న్యూస్. కడప జిల్లా హాజ్ యాత్రికులకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గాజుల ఖాదర్ పాషా అన్నారు. విజయవాడ ఎంబరేస్కరెన్ పాయింట్ నుంచి హాజ్ యాత్రకు వెళ్లిన 333 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం ముస్లిం మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇక ముస్లింల సంక్షేమానికి చంద్రబాబు చేసిన సేవలు చిరస్మరణీయమని హాజ్ యాత్రికులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన చెప్పారు. మరి వారికి విజయవాడ ఎంబర్కేషన్ ద్వారా ఎవరైతే హజ్ యాత్రకు యాత్రికులు వెళుతున్నారో వారి కొరకు ₹1,00,000 ప్రతి ఒక్క హజ్ యాత్రికుని ఖాతాలో మరి జమ చేయడం జరిగింది. మన రాష్ట్రం నుండి 333 మంది విజయవాడ ఎంబర్కేషన్ ద్వారా హజ్ యాత్రకు వెళ్ళడం జరిగింది. మరి వారికి వారి యొక్క ఖాతాలో ఒక్కొక్కరికి ₹1,00,000 జమ చేసిన గొప్ప మనసున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా హజ్ యాత్రకు వెళ్ళాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలకు గురి అయ్యేవారు. బాంబే నుండి హజ్ యాత్రకు వెళ్ళాలి. అప్పుడు ఎన్నో కష్టాలు పడుతుంటే మరి వారి యొక్క కష్టాలు చూసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో నాంపల్లి నందు 12 అంతస్తుల భవనాన్ని నిర్మించి మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లిలో 4 రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా నిలిచిపోవడంతో మహిళలు పిల్లలతో కలిసి నార్సింగి మీర్జాపల్లి రహదారిపై వర్షంలోనే రాస్తారోకో నిర్వహించారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సర్పంచ్ సునీత యాదగిరి ఘటనా స్థలానికి చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో బోరు వేయించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. మిషన్ భగీరథ నీళ్ళు రాక మాకు 5 రోజులు అవుతుంది. మాకు స్కూల్లో ఒక బోర్ ఉంది. ఆ బోర్ నీళ్ళు రాక మాకు 4 రోజులు అవుతుంది. మాకు వాటర్ లేవు. వంట వేసుకోవాలని కూడా వాటర్ లేవు. పెద్ద మనుషులు మాకు ఇట్లా చేస్తారు. మాకు నీళ్ళు లేవు. మాకు వాటర్ పరిష్కారం కావాలి. మా నీళ్ళ పరిష్కారం కావాలి. మాకు వంట వేసుకున్నామన్నా కూడా ఇప్పుడు నీళ్ళు లేవు. 4 రోజుల నుండి ఉన్న నీళ్ళు అడ్జస్ట్ చేసుకున్నాం. 4 రోజుల నుండి మాకు నీళ్ళు లేవు. మాకు నీళ్ళ పరిష్కారం కావాలి. నీళ్ళు భగీరథ నీళ్ళు రాక బోర్ నీళ్ళు వస్తలేవు. బోర్ అంటే భుజాల మోత మాది ఇళ్ళకి రావు. భుజాల మోతతో 4 రోజుల నీళ్ళు వండుకున్న నీళ్ళు మొక్కలు అనకాపల్లి జిల్లా వీమాడుగుల నియోజకవర్గం కోటపాడు మండల కేంద్రంలో గోటు 40 డేస్ విజయవంతమైన సందర్భంగా ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కనితి సన్యాసిరావు, గొట్టువాడ సీతారాం, కొతల ఈశ్వరరావు, మూర్తి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మరి మే 25 నుండి జూలై 5వ తేదీ వరకు గో టు 40 డేస్ విలేజ్ అనే కార్యక్రమాన్ని చక్కగా అన్నగారు రూపొందించారు. అన్నగారు పిలుపు మేరకు గ్రామాల్లో ఈరోజు అనకాపల్లి జిల్లాలో మా సాయశక్తులు ప్రతి గ్రామంలో ప్రతి జాతీయుడు పద్మశ్రీ మందాకృష్ణమాది గారిని బట్టి ప్రభుత్వ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దాని స్థిరాన్ని ప్రభు ఆ గోటే కార్యక్రమాన్ని అప్పటిపడి జయప్రభు చేసుకున్నందుకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి సమయాన్ని బట్టి ప్రభుత్వ వందనాలు. ఇవ సందర్భాన్ని బట్టి ప్రభావ ఈ సమయంలో మేము కేక్ కట్ చేస్తుండగా ఆయన కేక్ కటింగ్ అన్నింటిలో ప్రభావ నీ తోడు సహాయం కాపుదల మాపై ఉంచమని మమ్మల్ని రాబోతున్న కార్యక్రమాన్నింటిలో ప్రభావ అది జయప్రదంగా జరిగినట్టు సహాయం చేయమని రేపు 7వ తారీఖు జయప్రదం చేస్తున్న కార్యక్రమంలో కూడా మీరు మా తోడు సహాయం చేయండి ప్రభావ. కార్యక్రమం అంతటి ప్రభావ ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్ మేమందరం ఐక్యంగా కలిగి ప్రభావ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున నడుచున్నాము మా పరమ తండ్రి. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద్దమీరాలోని అభ్యస్ ద గ్లోబల్ స్కూల్ విద్యార్థులు ఎస్పీఎల్ ఎన్నికలు ఘనంగా నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసిన విద్యార్థులు ఓటు హక్కు వినియోగ విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లుగా పాఠశాల యాజమాన్యం తెలిపింది. ప్రిన్సిపల్ ప్రవీణ్, వైస్ ప్రిన్సిపల్ రాజేష్ పాల్గొన్నారు. Very good morning to one and all. I am Varshni from class 10 studying in Abhyas the Global School, stepping forward to lead as your next school pupil leader SPL.
As you all know, I have a symbol for my party. Do you know what is my symbol is? It is none other than the king of the jungle, lion. Just like lion protects its pride, I want to stand up for your ideas and make our school even better and a fun place. For that, I need your support. If you want me to do that, you should vote for me. All together as a pride, we are unstoppable. If you vote for me, I will help you at any time. నా పేరు ప్రసన్న. నేను అభ్యాస్ ద గ్లోబల్ స్కూల్ పెద్దబేరం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్కూల్లో అకాడమిక్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మా స్కూల్లో స్టూడెంట్స్కి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. 18 ఇయర్స్ తర్వాత మనకి జరిగే ఎలక్షన్స్ పిల్లలకి ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలియజేయడానికి ఈరోజు మా స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎలక్షన్స్ అసలు ఎలా జరుగుతాయో, బయట ఎలా జరుగుతాయో ఎగ్జాక్ట్గా అలాగే మన స్కూల్లో నిర్వహించడం జరిగింది. రేపు ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఈ ప్రజాస్వామ్య ఎన్నికల విధానంలో వాళ్ళు ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి ఒక అనుభవాన్ని మేము స్కూల్లో కల్పించడం జరిగింది. పిల్లలు విద్యతో పాటుగా ఖమ్మం జిల్లా కోసుమంచి మండలానికి చెందిన ఓ రైతు పాడేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. సాంకేతిక పరిజ్ఞానంతో వరి నారును KUR అక్షరాల ఆకారంలో పెరిగేలాగా సాగు చేసి పచ్చని పొలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ప్లాస్టిక్ బ్యానర్లు, పెయింటర్లకు బదులుగా ప్రకృతి సహజమైన వరి పేరుతో ఇక చూపిన ఈ అభిమానం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రీకృష్ణ పరివార సంఘ ఆధ్వర్యంలో 18 రకాల పారాయణాలు నిర్వహించారు. ఇక సుమారు 150 మంది సభ్యులు పాల్గొని పారాయణం చేయగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోక నాగవర ప్రసాద్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ నాగరాజు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదలబడ్డ గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం 5 లక్షల విరాళాన్ని అందజేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లుగా తెలిపారు. కటాక్షం ఉండాలని ఊరంతా కూడా రైతులు కూలీలు అందరూ కూడా సుఖసంతోషాలని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడేది కాదు, కాకపోతే మీరు అందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి. ఉపేందర్ రెడ్డి అనేవాడు ఖచ్చితంగా జనంలో ఉంటాడు, జనంగా వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాడిని కొడదాం ఇది ఇద్దామని ఆలోచన అన్నట్టు కూడా ఉండదు. ఖచ్చితంగా 24 గంటలు జనం కోసం పనిచేస్తూ జనంలో ఉంటాం. తప్పకుండా మీ అందరికీ మంచి జరగాలని, మూడంతా మంచిగా ఉండాలని. మెదక్ జిల్లా నిజాంపేట మండల అభివృద్ధి పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడంలో విఫలమైందని, మంజూరైన
పీహెచ్సీ సహా పలు పనులను ప్రస్తుత ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న పార్టీ నాయకులు కార్యకర్తలను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గారి హయాంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. వర్షాలు సకాలంలో కురిసి అదేవిధంగా రైతులు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు. పంటలు పండించుకొని యూరియా సకాలంలో అందించి రైతు బంధు చేసి మరి రైతు బీమా కూడా కట్టి రైతు పండించిన పంటను అన్ని రకాల పంటలను కూడా గౌరవ కేసీఆర్ కొనడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకైతే కష్టకాలం మొదలైంది. రైతులకు పంటలు కొనే నాదులు లేకుండా పోయిండు. మొన్నటి వరకు జొన్నలు కొనలేక అవస్థ పడుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కలెక్టరేట్ ముందు కూర్చొని ధర్నా చేసి డిమాండ్ చేసినాం కాబట్టి ఆ జొన్నలు కొనడం జరిగింది. కేసీఆర్ హయాంలో మేము పిహెచ్ సెంటర్ మంజూరు చేసాం. నిజాంపేట మండలం చేసినాం, నిజాంపేటకు పిహెచ్ సెంటర్ కూడా మంజూరు చేసినాం. కానీ ఇప్పటివరకు అయితే పిహెచ్ సెంటర్ను మరి అది ఎక్కడ పోయిందో దొరకలేదు. పిహెచ్ సెంటర్నే గాయబ్ చేసిండ్రు. పిహెచ్ సెంటర్కు కనీసం అతిగతి లేని పరిస్థితి కనబడుతుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా నిజాంపేట మండలానికి ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో కేసీఆర్ చేసిన పిహెచ్ సెంటర్ను తిరిగి ప్రారంభించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తాండాలో దొంగలు 10 మంది రైతుల వ్యవసాయ మోటార్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్లను చోరీ చేశారు. వర్షాలు లేక ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు విద్యుత్ మోటార్లపై ఆధారపడుతుండగా ఈ ఘటనతో సాగు పనులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. लाइन करना देते ये रहो नहीं तो बोलिए వైరు కట్ చేసి చోరీ చేశారు సార్. ఇందులో వైర్ లేదు, ఓన్లీ వైర్ తీసుకుని వెళ్ళిపోయారు. మిగతాది ఏం లేదు. ఇబ్బందికరంగా మోటార్లు మొత్తం 2-3 మోటార్లు కూడా చోరీ 20 మోటార్లు చోరీ చేశారు సార్. వైర్ మొత్తం కట్ చేశారు. 20 మోటార్ల వైరు కట్ చేశారు. మాది మంగాపురం తండా నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లా. దగ్గర చాలా బాధాకరమైన విషయం ఇది. లేని కాలంలో అసలే అకాల వర్షాలు పడటం వల్ల మళ్ళీ అసలు వర్షం పడటం వల్ల ఈ మొత్తం దున్ని చేద్దామంటే ఈ పొద్దున్నే వచ్చాము. ఇబ్బందికరంగా ఇలా ఉండటంతో మేము బాధాకరంగా ఈ రోజుల్లో ఈ వైర్లు మళ్ళీ తీసుకురావాలన్నా మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి, విత్తనాలు చల్లలేని పరిస్థితులు ఉన్నాం మేము. ఇప్పుడు అకాల వర్షం కోసం చూసి ఇప్పుడే పొద్దున్నే రావటం వల్ల ఈ వైర్లు అట్లా కట్ చేసి ఉండటం వల్ల మాకేమైనా ప్రభుత్వ సహకారం చేయాలని రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాలోని కాల్వొడ్డు, జమ్మిబండ, మమతా రోడ్డు ప్రాంతాల్లోని ఇన్స్టామార్ట్ స్టోర్ల ఎదుట డెలివరీ రైడర్లు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసన చేపట్టారు. పెట్రోల్ భత్యం, ప్రయాణ దూరానికి తగ్గిన పారితోషికం, రద్దయిన ఆర్డర్లకు చెల్లింపు, వర్షాకాల సర్ఛార్జీలు, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, తాగునీటి సౌకర్యం వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. సుమారు 200-250 మంది రైడర్లు జీవనోపాధి దీనిపైన ఆధారపడుతుందని తెలిపారు. లేదు కానీ ఉన్న వాటిలోనే తగ్గించేస్తున్నారు. అలాగే ఇన్స్టామార్ట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఉన్నది, కానీ ఆ ఇన్సూరెన్స్ అనేది మాకు క్లెయిమ్ కావట్లేదు. ఎందుకంటే ఈరోజు యాక్సిడెంట్ జరిగితే వాళ్ళు గత వారం రోజుల్లో నువ్వు డ్యూటీలో ఉండి యాక్టివ్గా ఉండి చేసినా లేదా అనేది చూస్తున్నారు. కానీ ఆ గత వారంలో ఒక్కరోజు నువ్వు డ్యూటీలో లేకపోయినా కానీ నీకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కావట్లేదు అనే డిమాండ్ ఒకటి ఉన్నది. అది తీసేయాలి. ఎందుకంటే వాడు 1 ఇయర్ 2 మంత్స్ ఒకవేళ ఏదైనా పనుండి ఆగిపోతే వాడు తీసేస్తుండు. కానీ 1 మంత్లో చూసి దాని ప్రకారం ఒక 10 డేస్ కంటిన్యూ, 1 మంత్లో 10 డేస్ రాకపోతే వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే ఓకే వీఆర్ యాక్సెప్టెడ్. కానీ వాడు యాక్సెప్ట్ చేయట్లేదు. 1 డే చూసి మాకు క్లెయిమ్ అనేది చేయట్లేదు. మధ్యాహ్నం టైంలో ఫోన్లు ఇచ్చేపోతే మాకెంత కోపం వస్తుందో వాళ్ళకు కూడా అంతే కోపం వస్తుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ కస్టమర్ కేర్ వాళ్ళు మాకు పై హెల్ప్ చేసే వాళ్ళు కూడా త్వరగా రెస్పాండ్ కావట్లేదు. అది మాకు ఆ ప్రాబ్లం అనేది పోవాలి. ఇన్సూరెన్స్ అనేది కన్ఫర్మ్ కావాలి. అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలంలో ఆనంద పరంపర మఠానికి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పీఠాధిపతి
సరస్వతి స్వామి ఆరోపించారు. మఠానికి సంబంధించిన వీలునామా, ప్రభుత్వ రిజిస్ట్రేషన్, రెవెన్యూ పత్రాలు ఉన్నప్పటికీ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి మఠం హక్కులను కాపాడేందుకు పోరాడతామని ఆయన వెల్లడించారు. నాకు అన్యాయం జరుగుతుంది. నాకు వీలునామా పరంపరగా నా గురువైన నిత్యానంద స్వామి వీలునామా రాసిచ్చి దాని గవర్నమెంట్ వాళ్ళు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి ట్రస్ట్ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ దాన్ని వేరే వాళ్ళు కబ్జా చేయాలని అనుకొని వేరే ప్రజలను కొంతమందిని పోగు చేసుకొని నా పైకి వచ్చి ఆ స్థలాన్ని 1 ఎకరా ఉన్న స్థలాన్ని, ఆ గుళ్ళున్న స్థలాన్ని కబ్జా చేసి వాళ్ళు స్వాధీనపరచుకోవడానికి ఆధారాలు ఏమి లేకుండా నా పైన వ్యతిరేకంగా వేరే ఆరోపణలు చేస్తూ వీడియోలు క్లిప్పింగ్స్ పెడుతూ యూట్యూబ్లలో పెట్టి నన్ను ఇబ్బందికి గురి చేస్తుండ్రు. వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు ఏ విధంగా అంటే ఆ విధంగా జనాలను పోగు చేసుకొని మాకు కావాలి ఇది, మేము రెడ్లం, మాకే సంబంధించి ఇది ఇచ్చేయాలంటే వేరే కులస్తులు ఉన్నారు అందరూ కూడా గుడికి వస్తారా అంటే కాదు, మేమే చేసుకుంటాము, మాకు వదిలేసి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకుంటే నిన్ను ఇబ్బందికి గురిగానే నేను కోర్టును సంప్రదించి కోర్టులో నాకు న్యాయం జరగాలని. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. వర్గీకరణ పేరుతో రిజర్వేషన్లు బలహీనపరిచే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఎస్సీలను ఒకే యూనిట్ గా చూడాలని, ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. తెలంగాణలో మాల సామాజిక వర్గాన్ని పూర్తిగా మాల సామాజిక వర్గ ఉనికి లేకుండా చేశారు మిత్రులారా. ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాళ్ళు పడేసేది 100లో 1 2 మాత్రమే బెనిఫిట్స్ మిత్రులారా. అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైల్డ్ గెస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 1 లేదా 2కే బెనిఫిట్ జరుగుతూ ఉంది మిత్రులారా. ఈ 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు, అప్పల సహోదరులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి మిత్రులారా ఎస్సీ లిస్టు. 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని 11 ఎస్సీ కులాలు మిత్రులారా. అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైల్డ్ గెస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి బోధులబండలో జరిగిన ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించగా పలువురు తమ సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి అధ్యక్షతన ఎస్ఐఆర్ కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న జరిగే ఎస్ఐఆర్ అవగాహన సభకు మంత్రి
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాటుగా బీఆర్ఎస్ నేతలు హాజరవుతారని తెలిపారు. అలాగే బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఓటరుకి అవగాహన కల్పించి సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఇది ఎగ్జాంపుల్ ఆ విధంగా మొదలైన జాగ్రత్త పడాలి. 2002 జరిగినటువంటి ఒక ఎస్ఐఆర్ ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే. మళ్ళీ ఈ 20 సంవత్సరాల కోసం ఎక్కువ తెలియదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. నార్త్ ఇండియన్ गुजारिश कर रहा हूँ आए संजय आए हुआ आप लोग का भी मीटिंग करेंगे. नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, उड़ीसा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरल, तमिलनाडु वाले का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे. उसका हिंदी में कॉर्पोरेट चेक के डेवलप पेज का भी इतना करवाई 2-3 गाड़ियां देंगे. एक्सपर्ट्स एक्सपर्ट्स వస్తా ఉన్నారు. డిజిటల్ బోర్డు అన్ని వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారు. కాబట్టి ఆ విధంగా అందరూ ఏ విధంగా ఏ ఎటువంటి సమస్య మనందరం కలిసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం లేకుండా మన ప్రజలందరూ నిలబడి తప్పకుండా పరిష్కరించినట్టయితే వాళ్ళు ఆదరిస్తారు, అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ప్రేమిస్తారు. కాబట్టి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు మండలంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సుమారు 15 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ జిల్లాధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. కల్లూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల కల్పనతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తుందని మంత్రి తెలిపారు. అనేక రోడ్లని సంబంధించిన శంకుస్థాపన సుమారు 15 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు స్థానిక శాసనసభ్యురాలు మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలా ప్రతి పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తున్న సంగతి మీకు తెలిసిందే. ఇదే 15 కోట్లే కాదు, ఇంకా అనేక అవసరాలు ఈ కొత్త మున్సిపాలిటీకి అవసరం ఉంది. తప్పకుండా స్థానిక ఇక్కడ ఉన్న ఇది నా ప్రాంతం, నేను శాసనసభ్యుడిని పాలేరైనా కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో నా పుట్టిన ఊరు కాబట్టి ఆ రోజు ఎన్నికల్లో మీకు ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఈ కల్లూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేసే దాంట్లో పాలు పంచుకుంటానని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలుపుతూ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఆదిలాబాద్ జిల్లా